కష్టపడి సంపాదించిన 600 కోట్ల రూపాయల ఆస్తిని పేదవాళ్లకు పంచిన మహానుభావుడు వారే యూపీకి చెందిన డాక్టర్ అరవింద్ కుమార్ గోయల్ గారు. అరవింద్ గారు కేవలం వారు ఉంటున్న ఇల్లును మాత్రమే ఉంచుకొని 50 ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తినంతా పేదలకు దానం చేసేశారు. అరవింద్ గారు ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఇన్ ద సిటీ. 25 ఏళ్ల క్రితం ఒకరోజు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వేసుకోవడానికి బట్టలు కూడా లేక చలికి వణికిపోతున్న ఒక పేదవాన్ని చూసి అరవింద్ గారు చలించిపోయారట. పేదవాళ్లకు సాయం చేయాలని ఆ రోజే డిసైడ్ అయ్యారట అరవింద్ గారు. ఇక అప్పటి నుంచి వివిధ రాష్ట్రాల్లో విద్యా సంస్థలను, ఆసుపత్రులను, వృద్ధాశ్రమాలను కట్టించారట. కరోనా టైంలో 50 గ్రామాలను దత్తత తీసుకొని ఫ్రీ ఫుడ్ అండ్ మెడిసిన్ అందించారు. అరవింద్ గారు చేసిన సమాజ సేవకు గాను ఎన్నో సత్కారాలను అందుకున్నారు. ఉన్న దాంట్లో కొంత ఇచ్చేవారుంటారు, కానీ తాను సంపాదించిందంతా ఇచ్చేసి మానవ సేవే మాధవ సేవగా భావించిన అరవింద్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.